ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ అనే డేంజరస్ డిసీజ్ టెన్షన్ పెట్టిస్తోంది. ఒక్క నెల్లూరులోనే 4 కేసులు రికార్డ్ అయ్యాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి అంటూ డాక్టర్లు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. ఆయనతో మాట్లాడి ఈ డిసీజ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? స్క్రబ్ అంటే పొద. ఇప్పుడు ఇది యాక్చువల్గా జూనోటిక్ డిసీజ్ అంటాం. అంటే వేరే జీవుల ద్వారా మనుషులకి సంక్రమించే వ్యాధుల్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. రోడెంట్స్ అంటే ఎలుకలు, ఉడతలు, వీటిలలో ఒరియాంటియా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని నల్లి లాంటిది చిగర్మైట్స్ ఎప్పుడైతే ఈ రోడెంట్స్ని కుట్టి దాని నుంచి దీని లైఫ్ సైకిల్ దానిలో అవుతుంది. మనిషిని ఎప్పుడైతే కుడుతుందో ఆ లైఫ్ సైకిల్ పారాసైట్ది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ దాని ద్వారా వస్తుంది ఇది, అందుకే జూనోటిక్ డిసీజ్ అంటాం. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మామూలు అంటే ఈ మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం, మలేరియా డెంగ్యూతో కన్ఫ్యూజ్ అవుతాము. వీళ్ళకి హై ఫీవర్ విత్ షివరింగ్, తర్వాత ఆకలి తగ్గిపోతుంది, ఒళ్ళంతా ర్యాషెస్ వస్తాయి. ఎక్కడైతే కుడుతుందో అక్కడ నల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఆ సరౌండింగ్ ఏరియాలో లింగ్ గ్లాండ్స్ స్వెల్లింగ్ కూడా వస్తుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే ఇది 3 రోజులు అంతకన్నా నెగ్లెక్ట్ చేస్తే కనుక మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్లోకి వెళ్తుంది. 10 to 30% మోర్టాలిటీ రేటు కూడా ఉంది. మోర్టాలిటీ రేట్. డాక్టర్ గారు, మరి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ఇప్పుడు మెయిన్గా ఈ బుషెస్ లో ఉండే ఇన్సెక్ట్స్ వల్ల మనకి అవి ఎప్పుడైతే కుడితే వాటి వల్ల వస్తుంది. చిగర్మైట్స్ ఎప్పుడైతే మనల్ని కుడితే మనకు సంక్రమిస్తుంది. కాబట్టి ఇంటి పక్కన శుభ్రంగా పెట్టుకోవడం, ఇన్సెక్ట్ రిపెలెంట్స్ వాడడం, ప్రాపర్ క్లాతింగ్ చేసుకోవడం. మెయిన్గా ఫార్మర్స్ ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పనిచేస్తుంటారో వాళ్ళకి, ఇంకా పిల్లలైతే కనుక పశువులకి దూరంగా ఆడుకునేటట్టు చూసుకోవడం. ఎందుకంటే పశువులు కూడా ఈ బుషెస్లో వాటిలో తిరుగుతుంటాయి. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కొంతవరకు వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ఎక్కువగా దోమలు డ్రైనేజ్ లాంటి చోట వస్తూ ఉంటాయి కదా, అక్కడ కూడా ఈ నల్లి లాంటివి వచ్చే అవకాశం ఉందా? మెయిన్ గా ఇవి బుషెస్ లో ఉంటాయి. స్క్రబ్ అనే పేరే ఫీవర్ కి అందుకు రావడానికి కారణం బుషెస్ లో ఉంటుంది కాబట్టి బుష్, దీని స్క్రబ్ ఫీవరే కాదు బుష్ ఫీవర్ అని కూడా అంటారు. బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తేనే మనకి మలేరియా డెంగ్యూ లాంటివి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీన్ని ఎలాగా డయాగ్నోసిస్ చేస్తారు? ఇప్పుడు మెయిన్ గా ఫస్ట్ 3 days కనుక ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ కనుక తగ్గకపోతే ఇమ్మీడియట్ గా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలండి. అప్పుడు ప్లేట్లెట్స్ వీలై పడిపోతుంటాయి. దీంతో పాటు లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అవుతాయి. మనం అప్పుడు ఈ డెంగ్యూతో కానీ వీటితో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిఫరెన్షియల్ టెస్ట్ అంటే ఐజీఎం యాంటీబాడీ టెస్ట్ చేసుకుంటే ఎల్ఎస్ఏ ఐజీఎం యాంటీబాడీ టెస్ట్ మనకు కన్ఫర్మ్ అవుతుంది. దీనికి సరైన మెడికేషన్ తీసుకోకపోతే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. 10 to 30% మోర్టాలిటీ రేట్ ఉంటుంది. సో ఇది ప్రాణాంతకమే అని అనొచ్చు. కానీ యాంటీబయాటిక్ కనుక మనం ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ తీసుకుంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఈ నల్లి లాంటిది ఒకరిని కుట్టిన తర్వాత వాళ్ళకి ఈ టైఫస్ వచ్చాక మళ్ళీ ఇంకొకరిని కుడితే అది వ్యాపించే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఒకరి ద్వారా ఇంకొకరికి సంక్రమించదు, కానీ ఈ నల్లి ఎవరినైతే కుడుతుందో వాళ్ళకి వస్తుంది. ఈ టైఫస్ విషయంలో అవేర్నెస్ ఎలా కల్పించాలి? క్యాంపుల్లాగా పెట్టి వాళ్ళకి మెయిన్గా ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఎవరు అంటే రూరల్లో ఎక్కువ ఉంటుంది. సిటీలలో మనం చూడము. ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పనిచేస్తారో ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, పిల్లలు పశువులకు దగ్గరగా ఉంటారో వాళ్ళలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాలి. 3 days లోపల కనుక మీరు అన్నట్టు బ్లడ్ టెస్ట్ కనుక చేసుకుంటే మామూలు ఇంకా యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుంటే మనం బయటపడతాం. అంటే పల్లెల్లో ఈ బుషెస్ లాంటివి లేదంటే పశువులకి దగ్గరగా ఉంటారు కాబట్టి పల్లెల్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువ అంటారు. మెయిన్గా పల్లెల్లోనే వచ్చేస్తుంది. సిటీస్లో బుషెస్ కానీ అవన్నీ ఎక్కువ ఉండవు. ఇంకా మనం ప్రాపర్గా అంటే ఇంకో రీజనే ఉండదా? బుషెస్ ఏనా మొత్తం దీనికి కారణం? పేరే మీరు ఇప్పుడు స్క్రబ్ పేరులోనే ఉంది. ఆ పేరు అందుకు వచ్చింది అనమాట. ఎందుకంటే ఆ నల్లాంటి చిగర్మైట్స్ బుషెస్ లోనే ఉంటాయి. వాటిని నిరోధించడానికి ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇన్సెక్ట్ రిపెలెంట్స్ అవి పెట్టడమే, అవి వాడడం, లేదా మనం ప్రాపర్ క్లాతింగ్ చేసుకోవడం. ఇవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు వస్తుందండి ఇది? ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాలలో దానిలో వేరియంట్స్ ఉన్నాయి. ఓరియంటియా అనే బ్యాక్టీరియా వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యి చిన్న పిల్లల్లో ఇది కుడితే గనక ఈ నల్లి లాంటిది ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అందరికి ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయా? దీనికి ఇప్పుడు మనల్ని కుట్టిన తర్వాత 1 to 3 weeks పాటు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే దాన్ని రెప్లికేట్ చేసుకుంటా ఉంటుంది బాడీలో. కొందరిలో విత్ ఇన్ 1 week ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ విత్ షివరింగ్
తర్వాత మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఆకలి తగ్గిపోవడం, ఎక్కడైతే కుడుతుందో ఆ సరౌండింగ్ ఏరియాలో లింఫ్ గ్లాండ్స్ స్వెల్ అయ్యి మనం ఎప్పుడైతే పట్టుకుంటామో నొప్పి కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ మచ్చ పడుతుంది అన్నారు కదా, ఆయింట్మెంట్ లాంటిది ఏదైనా ఇస్తారా? ఆ మచ్చ అనేది అంటే ర్యాష్ లాగా అనమాట, దానికి ఆయింట్మెంట్ అట్లా అవసరం లేదు. మెయిన్ మన ఇన్ఫెక్షన్ అంతా బ్లడ్ లో ఉంటుంది. బ్యాక్టీరియా ఇప్పుడు మనకి ఆ పారాసైట్ ఎప్పుడైతే లోపలికి పోతుందో అది రెప్లికేట్ చేసుకుంటుంది లైఫ్ సైకిల్. అంటే పిల్లలు పెట్టడం, వాటిని మల్టిప్లికేషన్ చేసుకోవడం. సో వాటిని మనం ప్రివెంట్ చేయగలరు యాంటీబయాటిక్, హైయర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడి. నార్మల్ ఫీవర్స్ ఉంటాయి కదా, ఎలాగో ఈ టైఫాయిడ్ కావచ్చు, మలేరియా, డెంగ్యూ లాంటి వాటికి ఇచ్చే మెడిసిన్ ఇస్తారా? లేదు అంటే ఈ టైఫస్కి వేరే మెడిసిన్ ఏదైనా ఉంటుందా? మలేరియాకి స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఉంది, డెంగ్యూకి అంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇక్కడ యాంటీబయాటికే డాక్సిసైక్లిన్ ఇట్లాంటి యాంటీబయాటిక్స్ వాడితే మనము తగ్గించండి ఇన్ఫెక్షన్. చూసారు కదా, జ్వరాల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. టైఫస్ అనేది ఇప్పుడు ప్రమాదకరమైన వ్యాధిగా కూడా పరిణమిస్తోంది. ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల మొక్కలు లాంటివి ఎక్కువగా పెరిగినా కానీ జాగ్రత్త పడండి, వాటిని తీసేయండి. ఎక్కువగా వెట్టుగా ఉంచకపోవడం కూడా మంచిది. పశువులు ఉన్న వాళ్ళు కూడా అక్కడంతా శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవడం అయితే చాలా అవసరం. ఇలాంటి రోగాలు, ఇలాంటి జ్వరాలు రాకుండా మనమే నిరోధించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.